శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం నుంచి ఒక చిరు ప్రయోగం. చాలా మంది భక్తులు, చాలా మంది వీక్షకులందరూ అడిగే ఒక ప్రయత్నం కోసం వార ఫలితాన్ని ఈ 2026 ఏప్రిల్ నుండి స్టార్ట్ చేశాం. ఏప్రిల్ 8 నుండి 14 వరకు 2026 ఈ ద్వాదశ రాశి ఫలితాలు మనం తెలుసుకోబోతాం. ముందు కర్కాటక రాశి వారికి ఈ వారం భావోద్వేగాలతో నిర్ణయాలు ప్రభావం చేసే అవకాశాలు బాగున్నాయి. ఒక క్షణం ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఏ విధమైనటువంటి నష్టానికి లేకుండా మిమ్మల్ని గట్టెక్కిస్తుంది. ఓపికతో ఉంటే అదృష్టం మీ వైపే ఉంటుంది. గ్రహ సంచారం చంద్రుడు మీ రాశి అధిపతి కావడంతో భావోద్వేగాలు ఎక్కువ ఉంటాయి. గురు దృష్టి వల్ల కొన్ని అవకాశాలు వస్తాయి. శని ప్రభావం వల్ల ఆలస్యం, బాధ్యతలు పెడతాయి. అందులోనే మీకు అష్టమ శని కూడా తొలగిపోయి బాగా అద్భుతంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎమోషన్స్, ప్రేషన్స్ అండ్ డిసిషన్స్ అనే ఒక వారం ఈ వారం అనుకోవచ్చు. ఉద్యోగస్తుల్లో పని ఒత్తిడి పెరుగుతుంది. ఐటీ సాఫ్ట్వేర్ అంటే బాగా వర్క్ లోడ్ పెరుగుతుంది. విదేశాల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కూడా కొంచెం క్లయింట్స్ ద్వారా డిస్టర్బెన్స్ ఉంటుంది. కొంచెం జాగ్రత్త. ఈ వారం అంతా కూడా మిశ్రమంగా ఉందని కూడా చెప్పచ్చు. ప్రైవేట్ ఉద్యోగస్తులకి టార్గెట్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగస్తులకి డిలే ఉన్న పనులు ముందుకు పోతుంటాయి. పై అధికారుల నుంచి బాగా ప్రెషర్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎమోషన్లో డిసిషన్ తీసుకోవద్దు. ప్రాబ్లం మిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. వ్యాపారస్తులకి కంటిన్యూస్ గా మీ యొక్క వ్యాపారాన్ని మీరే డైరెక్ట్ గా చూసుకోవాలి. పార్ట్నర్షిప్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. రియల్ ఎస్టేట్ డిలే అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం అంతా మీరు పాటించవలసిన ఒక రూల్ అంటే ట్రస్ట్ స్లోగా బిల్డ్ చేయండి అందరి దగ్గర, వ్యాపారస్తులుగా. ఇంకా షేర్ మార్కెట్ ఈ వారం అన్ప్రిడిక్టబుల్ గా చెప్పొచ్చు అండి. జాగ్రత్త. అంతే. ఈ వారం అంతా కూడా అన్ప్రిడిక్టబుల్. మీ యొక్క లక్ మీదే ఉంటుంది. గ్రహాలన్నీ మిశ్రమంగా ఉన్నాయి కాబట్టి కాస్త జాగ్రత్త. ఎమోషనల్ ట్రేడింగ్ చేయకండి. కుటుంబ సభ్యుల మధ్య, అన్నదమ్ముడు, అక్కచెల్లెలు, భార్యాభర్తల మధ్య సంయమనం పాటించండి. మంచి నెల. కానీ ఈ వారం కొంచెం మిశ్రమంగా ఉంది. జాగ్రత్తగా. చిన్న విషయాలు కూడా హర్ట్ అవ్వచ్చు. ఎల్డర్ సపోర్ట్ ఉంటుంది. రియాక్ట్ కాకండి, రెస్పాండ్ అవ్వండి. విద్యార్థులు బాగా చదవాలి. విదేశీ అవకాశాలు డిలే అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం అంతా బాగా ఫోకస్ చేయండి. చాలా ఆరోగ్యం, స్ట్రెస్, యాంటీసిక్, బీపీ ఇష్యూ వచ్చే అవకాశాలు బాగున్నాయి. స్లీప్ ప్యాటర్న్ కాస్త డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాస్త మెడిటేషన్, ప్రాపర్గా ఫుడ్డింగ్ అంతా కూడా కరెక్ట్గా తీసుకుంటే చాలా బాగుంటుంది ఉండొచ్చు. ఈ వారం అంతా కూడా మీరు పాటించవలసిన కోర్ ఏమంటే, ఈ వారం మీ యొక్క మంత్రం అనుకోండి. ఇది నేను చెప్పేది, ఎమోషన్స్ కంట్రోల్ చేస్తే లైఫ్ కంట్రోల్లో ఉంటుంది. అందులో కర్కాటక రాశి వారికి రెగ్యులర్గా ఎమోషనే. సోమవారం శివాలయాన్ని దర్శనం చేసుకోండి. పాలు లేదా అన్నదానం చేయండి. ఓం నమ శివాయ అని 11 సార్లు చేయండి. నవగ్రహాలకి 19 ప్రదక్షిణాలు చేయండి. విజయం వస్తుంది. కర్కాటక రాశి వారు ఈ వారం తమ భావోద్వేగాలను నియంత్రిస్తే ఏ సమస్య అయినా సులభంగా దాటుకోవచ్చు. అన్ని రకాలైనటువంటి సమస్యలు తొలగడానికి నవగ్రహాలకి 19 ప్రదక్షిణాలు చేయండి. మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి. ఇంకనూ సంపూర్ణ ఫలితం పొందడానికి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను వేసుకొని 48 రోజులు పూజ చేసి మన యొక్క సంస్థ ద్వారా అందిస్తున్నాం. కావలసిన సంప్రదించండి. ఇంకా మీ యొక్క వ్యక్తిగత జాతకానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుని సంప్రదించి మీ యొక్క జాతకం తెలుసుకోండి. లేదా గురుగారు మా దగ్గరే తెలుసుకోవాలి అనుకుంటున్నారు, బాగా గుర్తుపెట్టుకోండి. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయాలి. మాకు చేస్తున్నటువంటి పని ఏమంటే, అందరూ ఫోన్ కాల్స్ చేసి రాసుకోండి అంటారు. అలా రాసుకోవడం కుదరదండి. మాకు లేదండి మా పేరు మీద చెప్పండి, అలా కూడా కుదరదండి. ఖచ్చితంగా మీ వివరాలు ఉంటే వాట్సాప్లో చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. విజయం. మీనరాశి వారికి ఈ వారం అంతర్గత భావాలు, ఆధ్యాత్మిక శక్తి పెరిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. మీరు తీసుకున్న నిర్ణయం మీ భవిష్యత్తును నిశ్శబ్దంగా మార్చే శక్తిగా మారుతుంది. గోచార గ్రహ ప్రకారం గురువు మీ రాశి అధిపతి కావడంతో ఆశీర్వాదం అవకాశాలు ఉంటాయి. చంద్రుడు భావోద్వేగాలను పెంచుతాడు. రాహు ప్రభావం కన్ఫ్యూజన్స్, డిస్ట్రక్షన్ పెరగొచ్చింది. శని ఇంకా మీకు జన్మ శనిగా కూర్చున్నాడు. స్పిరిచువల్ గ్రోత్, ఎమోషనల్ డిసిషన్స్ వారంగా ఉండే మీకు ఐటీ సాఫ్ట్వేర్ క్రియేటివ్ సొల్యూషన్స్ కొంచెం ఉద్యోగస్తుల్లో ప్రెషర్, హై ప్రెషర్స్ అనేవి ఉంటుంది. ప్రైవేట్ ఉద్యోగస్తులకి మీ రికగ్నేషన్ స్లోగా ఉంటుంది. కమింగ్ వీక్స్ లో అన్ని సెట్ అవుతుంది. గవర్నమెంట్ వారికి సపోర్టివ్ ఎన్విరాన్మెంట్ గా ఉండడానికి మీ యొక్క యాటిట్యూడ్ ని మార్చుకుంటే చాలా మంచిదని కూడా చెప్పడం జరుగుతుంది. ఫోకస్ మెయింటైన్ చేస్తే గ్రోత్. ఇతరుల యొక్క విషయాల గురించి మాట్లాడకండి. గాసిప్స్ అసలు మాట్లాడకండి. ఇక వ్యాపారంలో కొత్త ఐడియాలజీ వస్తాయి, కానీ ఇన్వెస్ట్మెంట్స్ కోసం ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఇమీడియట్ డిసిషన్స్ ఏది కూడా తీసుకోకండి. బాగా చెప్తున్నాను. వ్యాపారస్తులు క్రియేటివ్ ఫీల్డ్ లో బాగా సక్సెస్ అవుతారు. రియల్ ఎస్టేట్ ఈ వారం అంతా కూడా మందంగానే ఉంటుందని కూడా చెప్పొచ్చు. ఇంకా ఒక ధైర్యంగా నిర్ణయం తీసుకోవాలి. గట్ ఫీలింగ్ ని కొంచెం అవాయిడ్ చేయకండి. దాన్ని ఆ ఫీలింగ్ లో వచ్చే
అన్ని నోట్ చేసి పెట్టుకోండి. తర్వాత మీరు చేసుకోవచ్చు. ఇంకా షేర్ మార్కెట్ స్మాల్ గెయిన్స్ మాత్రమే పాసిబుల్ కానీ ఎమోషనల్ ట్రేడింగ్ చేయకండి. కొంచెం మార్కెట్కి దూరంగా ఉంటే కూడా మంచిదని కూడా చెప్పొచ్చు. ఫైనాన్షియల్ డిసిప్లిన్ చాలా అవసరం. లేదా మీ యొక్క డీమాట్ అకౌంటే ఎగిరిపోతుంది. అది కూడా జాగ్రత్త పడండి. ఇంకా ఈ కుటుంబ సంబంధాల విషయంలో ఇంట్లో ఎమోషనల్ బాండింగ్ పెరుగుతుంది. ఫ్యామిలీ సపోర్ట్ స్ట్రాంగ్గా ఉంటుంది. కానీ ఓవర్ సెన్సిటివ్ అవ్వకండి. పిల్లల విషయంలో అతిగా నిర్ణయాలు మీరు తీసుకోకండి. వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కూర్చొని మాట్లాడి ఏం చేస్తే బాగుంటుందని సలహాలు ఇవ్వండి. మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల వాళ్ళు మీకు దూరం అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. క్లియర్ కమ్యూనికేషన్ మెయింటైన్ చేయండి. ఇంకా విద్యార్థులకి సడన్ గా క్రియేటివ్ లెర్నింగ్స్ వచ్చే అవకాశాలు బాగున్నాయి. ఆర్ట్స్ క్రియేటివిటీలో కూడా బాగా సక్సెస్ ఉంటుంది. విదేశీ అవకాశాలు స్లోగా ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఈ వారం హెల్త్ విషయంలో తీసుకుంటే నీరసం ఉంటుంది, స్లీప్ ఇష్యూస్ వస్తుంది. రెస్ట్, మెడిటేషన్ అనేది మీకు చాలా అవసరం అని కూడా చెప్పతుంది. ఈ వారం మీ యొక్క ఎదుగుదలకు ఉండేది మైండ్ కామ్ గా ఉంటే లైఫ్ స్మూత్ గా ఉంటుందని కూడా చెప్పొచ్చు. జీవితంలో మంచి మార్పులు నిశ్శబ్దంగా ప్రారంభం అవుతాయి. గురువారం దత్తాత్రేయ స్వామి వారిని, శ్రీమన్నారాయణుని ప్రార్థన చేసుకోండి. పసుపు దానం ఇవ్వండి. ఓం గురవే నమః అని 16 సార్లు జపించండి. అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేయండి. నవగ్రహాలకి 19 సార్లు ప్రదక్షిణం చేయండి. విజయోస్తు. అన్ని రకాలైనటువంటి సమస్యలు తొలగడానికి నవగ్రహాలకి 19 ప్రదక్షిణాలు చేయండి. మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి. ఇంకనూ సంపూర్ణ ఫలితం పొందడానికి అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాలను వేసుకొని 48 రోజులు పూజ చేసి మన యొక్క సంస్థ ద్వారా అందిస్తున్నాం. కావలసిన వాళ్ళు సంప్రదించండి. ఇంకా మీ యొక్క వ్యక్తిగత జాతకానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుని సంప్రదించి మీ యొక్క జాతకం తెలుసుకోండి. లేదా గురుగారు మా దగ్గరే తెలుసుకోవాలి అనుకుంటున్నారు, బాగా గుర్తుపెట్టుకోండి. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయాలి. మాకు చేస్తున్నటువంటి పని ఏమంటే అందరూ ఫోన్ కాల్స్ చేసి రాసుకోండి అంటారు. అలా రాసుకోవడం కుదరదండి. మాకు లేదండి మా పేరు మీద చెప్పండి, అలా కూడా కుదరదండి. ఖచ్చితంగా మీ వివరాలు ఉంటే వాట్సాప్లో చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు.